వాళ్ళు ఉంటే తర్వాత పెరగకుండా ఉంటుంది అక్కడికి మనం నమస్తే, వెల్కమ్ టు నిఘా న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పక్కాగా పనిచేస్తుంటే విమర్శల విపక్షాలపై మంత్రి ఈటల ఆగ్రహం. టెస్టుల పరంగా దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉందన్న జవహర్ రెడ్డి. 2 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని సూచన. చంద్రబాబు దురుద్దేశంతోనే విమర్శలు చేస్తున్నారన్న బుగ్గన రాజేంద్రనాథ్. కరోనా నియంత్రణకు సీఎం జగన్ నిరంతరం చర్యలు చేపడుతున్నారని సూచన. దేశవ్యాప్తంగా మరో 2 వారాలు లాక్డౌన్ పొడిగింపు. కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ. ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలు ప్రతిపక్ష నేతల కళ్లకు కనిపించడం లేదా అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. శుక్రవారం కోటిలోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని విజయవంతంగా కట్టడి చేస్తున్న విమర్శలు చేయడం బాధాకరమన్నారు. కరోనా పాజిటివ్ కేసుల మరణాలు దాగేవి కావని, ఐసీఎంఆర్ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలున్న వారిని, పాజిటివ్ వ్యక్తులతో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని వివరించారు. సమీక్ష నిర్వహించి సూర్యాపేట, గద్వాల, అదేవిధంగా వికారాబాద్ ఇక్కడ తీసుకుంటున్న చర్యలు, అక్కడ ఏర్పాటు చేసిన కంటైన్మెంట్ జోన్లు ఇతర డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని దాన్ని విస్తరించకుండా కట్టడి చేసే విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే చాలా సీరియస్గా ఆ పని కొనసాగుతాం. రెండవది, ముఖ్యమంత్రి గారు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వ్యవసాయ పనులకు విఘాతం కలగద్దు, వాటిని ఐసీగా కొనసాగించేటువంటి పనిని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలి. ప్యాడీ పర్చేస్ సెంటర్ నుంచి ట్రాన్స్పోర్ట్ కానీ, మిల్లులకి ధాన్యం చేర్చడం కానీ ఇదంతా పగడబందిగా జరగాలని చెప్పి వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే అదంతా కూడా స్ట్రీమ్ లైన్ అయ్యి తెలంగాణ వ్యాప్తంగా చాలా జోరుగా ఆ ప్యాడీ ప్రొక్యూర్మెంట్, మేజ్ ప్రొక్యూర్మెంట్ కొనసాగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు ప్రతి రోజు, ప్రతి గంట అన్ని జిల్లాలలో ప్యాడీ ఎక్కడెక్కడైతే ప్రొక్యూర్ చేస్తున్నదో ఎక్కడ గ్యాపులు లేకుండా, ఇబ్బందులు లేకుండా, మిల్లర్లకి రైతులకు ఘర్షణ లేకుండా ఉన్నటువంటి వాతావరణం కోసం ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చి దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి మళ్ళీ మా కోవిడ్ హాస్పిటల్స్ యొక్క పరిస్థితిని పూర్తి సమీక్షించుకొని దాన్ని ఇంటాక్ట్గా పెట్టుకోవడం కోసం ఇవాళ గాంధీ హాస్పిటల్లో 99% పేషెంట్స్ అక్కడనే ఉన్నారు కాబట్టి ఆ హాస్పిటల్ మంచి చెడు. రాష్ట్రంలో కొత్తగా శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలో టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేశామని, దీంతో మొత్తం 10 టెస్టింగ్ ల్యాబొరేటరీలు అందుబాటులోకి వచ్చాయని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు టెస్టుల పరంగా దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామని, 1,02,460 టెస్టులు చేశామని, అన్ని రాష్ట్రాల్లో కలిపి 9 లక్షల టెస్టులే నిర్వహించారని వివరించారు. జనాభా ప్రాతిపదికన చూస్తే దేశ జనాభాలో రాష్ట్ర జనాభా 4% కంటే తక్కువ. టెస్టుల పరంగా అత్యధికంగా 12% టెస్టులు మన రాష్ట్రంలోనే నిర్వహించామని పేర్కొన్నారు. శుక్రవారం వచ్చిన 60 పాజిటివ్ కేసుల్లో 57
పాత క్లస్టర్లలోనే వచ్చాయని 3 కేసులు కొత్త క్లస్టర్లలో ఉన్నాయన్నారు. 2 రోజులు డిశ్చార్జ్ అయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు జవహర్ రెడ్డి. 1,02,460 శాంపుల్స్ పరీక్ష చేయడం జరిగింది. అంటే 1,00,000 మైల్ రాయిని ఈరోజు మరి మన వైరాలజీ ల్యాబ్స్ కానీ ట్రూనాట్ ల్యాబ్స్ కానీ మన రాష్ట్రంలో పనిచేస్తున్న ఈ ల్యాబ్స్ 1,00,000 మైల్ రాయిని ఈరోజు అధిగమించారు. సో ఈరోజు వరకు జరిగిన శాంపుల్స్ నంబర్ వచ్చేసి 1,02,460. వీటిలో మరి మార్నింగ్ మనము బులెటిన్ ఇచ్చిన దాని ప్రకారము 1,463 కేసెస్ పాజిటివ్గా వచ్చాయి. 1,997 శాంపుల్స్ నెగిటివ్గా వచ్చాయి. ఇక ఈరోజు చేసిన శాంపుల్స్లో 60 పాజిటివ్స్ ఏ రకంగా ఉన్నాయంటే, ఈ 60 పాజిటివ్ కేసెస్ 57 కేసులు ఎగ్జిస్టింగ్ 14 క్లస్టర్స్లో, అంటే ఇదివరలో కేసులు వచ్చిన క్లస్టర్స్లోనే 14 క్లస్టర్స్లో 57 కేసులు రావడం జరిగింది. 3 కేసులు మాత్రమే అవుట్ సైడ్ క్లస్టర్స్ మరి కొత్త క్లస్టర్స్లో రావడం జరిగింది. ఏలూరు అర్బన్ అండ్ సిద్ధాంతం పశ్చిమ గోదావరి జిల్లాలో, మాధవధార విశాఖపట్నం జిల్లాలో. ఇక మనం రాష్ట్రంలో ఉన్న కేస్ లోడ్ చూస్తే ఉండే 1,463లో 1,047 అంటే 1,047 కేసులు 4 జిల్లాల్లో ఉంది. సుమారుగా 72% కేసు లోడు ఈ 4 జిల్లాల్లో ఉన్నాయి. కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు. వైసీపీ ఎమ్మెల్యేలు నేతల వల్లే ఏపీలో కరోనా వైరస్ విస్తరిస్తుందని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ అధికారంలోకి రావడంతోనే రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలాయన్నారు. ఏడాదిగా రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా లేరన్నారు. లాక్డౌన్ పూర్తయిన తర్వాత కార్మికులు, పేదల కోసం ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దరిద్రం పట్టిందని బోండా ఉమా విమర్శించారు. ఉంటున్నటువంటి స్థితిని కేంద్ర ప్రభుత్వం కరోనా కోసం ఇచ్చినటువంటి లాక్డౌన్ నిధులేమైనా దేనికి నువ్వు డైవర్ట్ చేశావు? ఇవాళ 60 లక్షల భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత కార్మికులు, ప్రభుత్వ లెక్కల్లోనే 20 లక్షల మంది రిజిస్టర్డ్ కార్మికులు ఉన్నారు. దాదాపు 1,600 కోట్ల రూపాయల నిధి, కార్మిక శాఖలో ఉండవలసిన నిధిని 1,600 కోట్ల డబ్బుల్ని నీ కాంట్రాక్టుల పేమెంట్ల కోసం నిధులు మళ్లించావు. నీ కమిషన్ల కోసం భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత కార్మికులకు సంబంధించిన నిధులన్నింటినీ కూడా ఇవాళ నిధులు మళ్లించబట్టి ఈరోజు కార్మికులు పస్తులు పడుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వ అవినీతి వల్ల కార్మికులకి కష్టం వచ్చింది. ఆత్మ గౌరవంతో పొద్దుగాలం కష్టపడి కుటుంబాన్ని పోషించుకునే కార్మికులు 40 రోజులుగా ఇవాళ పస్తులు పడుకునే స్థితి ఎందుకు వచ్చిందో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేశాం, కనీసం ఈ 40 రోజుల్లో కార్మిక రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి జగన్ నిరంతరం చర్యలు చేపడుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పరాయి రాష్ట్రంలో కూర్చుని రాజకీయాలు చేస్తున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. కరోనా ప్రభావం దీర్ఘకాలం ఉంటుందని, కలిసి జీవించాలని, జాగ్రత్తలతో ముందుకు సాగాలని పలువురు ప్రముఖులు సూచించారన్నారు. ఇదే విషయాన్ని సీఎం జగన్ ప్రస్తావిస్తే చంద్రబాబు దురుద్దేశంతో విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు బుగ్గన. దాన్ని అరికట్టేదానికి శత విధాలుగా మొత్తము రాష్ట్ర యంత్రాంగం, జిల్లా యంత్రాంగం అంతా కూడా మరి కష్టపడి పనిచేస్తుంది. కర్నూలులో ఈరోజు గమనించినట్లయితే దాదాపు 9 మంది, 10 మంది చనిపోవడం జరిగింది. కానీ పాజిటివ్ కేసులు ఎన్ని వచ్చినాయని చెప్పి చూస్తే దాదాపు 3% చిల్లర.
మనము ఎంత పర్ఫెక్ట్గా 9,717 మందిని టెస్టింగ్ చేయడం జరిగింది. అందులో 310 పాజిటివ్ రావడం జరిగింది. ప్రైమరీ కాంటాక్ట్ అంటే ఎవరైతే పాజిటివ్ ఉందో వాళ్ళు ఫస్ట్ ఎవరినైతే కలిసినారో వాళ్ళని 2017 మందిని గుర్తించి వాళ్ళని టెస్టింగ్ చేయడం జరిగింది. వాళ్ళల్లో 8% రావడం జరిగింది. సెకండరీ కాంటాక్ట్ అంటే ప్రైమరీ కాంటాక్ట్ తర్వాత నెక్స్ట్ ఎవరైతే కలిసినారో వాళ్ళని టెస్టింగ్ చేస్తే వాళ్లకు 1% రావడం జరిగింది. అంటే ఇంత డీటెయిల్డ్ గా వేల మంది ప్రైమరీ, ఇది ఒక యుద్ధం మాదిరి. ఆ యుద్ధంలో ఒక వ్యక్తి వచ్చినారు, ఆ వ్యక్తి 20 మందిని కలిసినారు, 20 మందిని గుర్తించాలి, 20 మందిని టెస్టింగ్ చేయాలి. ఆ 20 మళ్ళీ 30 మందిని కలిసినారు, 30 మందిని కలిసినారు, గుర్తించాలి. ఇట్లా వేల మందిని గుర్తించగలుగుతుందంటే ఎంత శ్రమ పడుతున్నారు మన యంత్రాంగాలు, మన పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఈరోజు గమనించాల్సిన అవసరం ఉంది, అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కర్నూలులో డెత్లు చూసినట్లయితే చనిపోయిన వాళ్ళు ఎక్కువ శాతం చూడండి 80 ఏళ్ల వయసు, 75 ఏళ్ల వయసు, 65 ఏళ్ల వయసు, 75 ఏళ్ల వయసు, 76 ఏళ్ల వయసు, 62 ఏళ్ల వయసు, 65 ఏళ్ల వయసు. వీళ్ళల్లో అందరూ కూడా ఎక్కువ శాతం బ్రాంకియల్ ఆస్తమా, సిఓపిడి, డయాబెటిక్ అండ్ హైపర్టెన్షన్, డయాబెటిక్ హైపర్టెన్షన్ సికేటి, డయాబెటిక్ అండర్వెంట్ బైపాస్ సర్జరీ, హైపర్టెన్షన్ డయాబెటిక్, సివిఏ హైపర్టెన్స్ డయాబెటిక్ ఫ్రమ్ 7 years, రికరెంట్ టీవీ పేషెంట్ విత్ సిఓపిడి, సోరియాసిస్. వలస కూలీలను కేంద్ర ప్రభుత్వమే ఆయా ప్రాంతాలకు పంపించాలని కోరారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ఇవాళ 1200 మందిని రైళ్ల ద్వారా పంపించామని, మరో 1700 మంది తరలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఫస్ట్ ఫేజ్ లో మరి ట్రయల్ కిందనో మరి ఏదో మొత్తం మీద ఒక మంచి ఇక్కడున్న ప్రధానంగా ఏంటంటే జార్ఖండ్ అట్లాగే బీహార్కి సంబంధించిన వాళ్ళంతా వాళ్ళ దాదాపు ఈ రోజు 1200 మందిని ట్రైన్ ద్వారా మరి వాళ్ళందరినీ కూడా స్పెషల్ ట్రైన్ వేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలకు ఈరోజు లింగంపల్లి నుంచి స్టేషన్ నుంచి వాళ్ళందరినీ తరలించడం జరిగింది. జిల్లా నుంచి జిల్లా కలెక్టర్, ఎస్పీ వాళ్ళంతా వెహికల్స్ ఏర్పాటు చేసి, పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు వెహికల్స్ అంతా ఏర్పాటు చేసి మరి వాళ్ళందరినీ కూడా లింగంపల్లి రైల్వే స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని స్పెషల్ ట్రైన్ లో మరి వాళ్ళ రాష్ట్రాలకు దాదాపు ఇప్పుడు 1200 అనుకుంటా కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్లీ మరి ఒక ఫస్ట్ ఫేజ్ లో మరి ట్రయల్ కిందనో మరి ఏదో మొత్తం మీద రైతుల పక్షాన తాము పనిచేస్తుంటే ప్రతిపక్షాలు ఏసీ రూమ్స్ లో కూర్చుని విమర్శలు చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రజల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కష్టపడుతుంటే ప్రతిపక్షాలు ఐసోలేషన్ లో ఉన్నాయని ఆయన సెటైర్లు వేశారు. దేశంలో ఏ రాష్ట్రం రైతుల నుంచి పంట కొనుగోలు చేయడం లేదని, కరోనా ప్రతికూల పరిస్థితుల్లో తాము రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నామని తెలియజేశారు హరీష్ రావు. రైతుల మధ్య, ప్రజల మధ్య మేము తిరుగుతున్నాం. ప్రతిపక్షాలు హైదరాబాద్ లో గాంధీ భవన్ లో కూర్చున్నారని విమర్శించారు. చేస్తున్నారు కానీ సరే మీరు ఎంత ఏం చేసుకున్నా మేము మాత్రం తిరగకుండా ఉంటలేం కదా. ఇక ప్రజల మధ్య ఉంటున్నాం. వాస్తవాలు నిజంగా ఇబ్బంది ఉంటే రైతులు మమ్మల్ని అడిగి ఉండేవాళ్ళు. కానీ మీరు రైతుల మధ్య కాకుండా హైదరాబాద్ మీరు పరిమితమైంది, ప్రజల మధ్య రైతుల మధ్య మేము ఉంటున్నాం. ఇది మీకు మాకున్న తేడా. ఇవాళ ఏమైపోయిందంటే అసలు మీరు ఐసోలేషన్ ఉన్నారు. ఇవాళ మేము ఇంత ఐసోలేషన్ లో కూడా ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చినాం, రైతులకు ఒక విశ్వాసాన్ని కలిగించినాం, రైతుకు ఒక భరోసా కలిగించి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ఈ సెంటర్లో ఇప్పటికీ 499 మంది రైతుల దగ్గర డబ్బులు కూడా ఇస్తుంది ప్రభుత్వం. ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. మరి ఏ రాష్ట్రంలో చూద్దాం? ఇలా కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్ పోదామా, లేదు బీజేపీ పాలిత మహారాష్ట్రకు పోదామా, బీజేపీ పరిపాలించే కర్ణాటకలో ఎందుకు శనగలు కొట్టలేదు? ఇలా మా మెదక్ జిల్లాను ఆడుకొని ఉంటుంది బీదర్, నారాయణఖేడ్ బీదర్ పక్కపక్కే ఉంటుంది. ఇలా బీదర్ రైతులు వచ్చి నారాయణఖేడ్లో శనగలు అమ్ముతామంటుంటారు. అరే మా దగ్గర రావద్దు బాబు, మీ దగ్గర మీరు అమ్ముకోండి అంటే మా గవర్నమెంట్ కొంటలేదు సార్ అని ఇలా కర్ణాటక శనగలు బార్డర్ లో ఉండేటువంటి జహీరాబాద్. విపక్షాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. సంచలనాల కోసం ఏవేవో మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు ఆయన. నాలుకకు నరం ఉండదని నోటికొచ్చినట్లు మాట్లాడతామంటే కుదరదని చెప్పారు. అఖిలపక్షం అంటే అలీబాబా బ్యాచ్ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలకు ముందు అఖిలపక్ష మాట వినిపించి మళ్లీ ఇన్నాళ్లకు తెర మీదకి వచ్చారని గుర్తు చేశారు. వాళ్లకు జనం వారి సమస్యలపై చిత్తశుద్ధి లేదు అని చెప్పారు ఆయన.
ఇక వాళ్ళు గాలి మాటలు మేము వీళ్ళు ఇప్పుడు 2 నెలల తర్వాత ఇద్దరికి లేచినాం మేము మాట్లాడుతాం ఏం పడుతుందంటే గాలి మాటలు వద్దని చెప్తా వాళ్ళు ఏదో నోరు ఉన్నది కదా నరం లేని నాలుగే కదా అని చెప్పేసి ఏది పడుతుంది మాట్లాడే కదా ఈ పరిస్థితి వచ్చింది మీకు ఎటు కాకుండా నేను చెప్తున్నాను అదంతా బేకు మాటలు పనికిరాని చెత్త నాయకుడు ఇంతకుముందు బాధ్యత లేకుండా ఉన్నవాళ్ళు మాట్లాడే మాట్లాడారు మీ అనుభవాలు ఉన్నాయి మీరు ప్రభుత్వాలను రన్ చేసారు బాధ్యత లేకుండా మాట్లాడేసావా ఇప్పుడు 12 కేజీలు రైస్ నుంచి 1500 రూపాయలు అంటే మేము సఫిషియెంట్ గా నిత్యావసర గ్రాసరీ ఏదైతే కొంటున్నాం మేము కూడా కొంటున్నాం కదా ఏం బాధ్యత లేదన్నమాట ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కరోనా వైరస్ వలన కలిసి పనిచేస్తున్నాయి ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దయచేసి బాధ్యత లేకుండా మాట్లాడితే అసలు కాంగ్రెస్ ఎవరు పట్టించుకుంటున్నారు ఈ దేశంలో మన రాష్ట్రమే కాదు ఎవరు పట్టించుకుంటాడు వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే వాళ్ళకి మంచిది ఓడేమో ఇంట్లో కూర్చుంటాడు ధర్నా అని చెప్పి ఓడు గాంధీ భవన్లో కూర్చుంటాడు ఎంత చెత్త డ్రామాలు వీళ్ళంతా చేసేది అఖిల పక్షం ఏం అఖిల పక్షం అంత అలిబోబా కేసులే కదా ఎలక్షన్ ముందు సేమ్ కేసులు ఇవన్నీ ఎవరికి బాధ్యత లేదు అదే ఎవడు పట్టించుకుంటున్నాడు ఎవడు అడుగుతుంది మీకు ఎవడని అడిగినా పోనీ మీ జిల్లాలో మీ ఊర్లలో మీకు అడిగిందా సార్ మాకు బియ్యం ఇస్తలేరు మాకు డబ్బులు ఇస్తలేరు మా పంట కొట్టలేరు మీకు ఎవడని చెప్పిండా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా లాక్డౌన్ నేపథ్యంలో పేదలు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు కార్మిక దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు బొబ్బేపల్లి సురేష్ బాబు ఆధ్వర్యంలో తన సొంత నగదుతో పలు రకాల కూరగాయలను శుక్రవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో వెంకటాచలం మండలం ఇడిమేపల్లి పంచాయతీ పరిధిలోని 450 పేద కుటుంబాలకు స్థానిక జనసేన నాయకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పు పెంచలయ్య, చల్లా చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. ప్రతిరోజు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. లాక్డౌన్ నిబంధనలను సడలించేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్న ఈ తరుణంలో కరోనా కేసులు ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో పెరగడం ఆందోళన కలిగించే విషయం. ఈ నేపథ్యంలో కుటుంబ ఆరోగ్య సంక్షేమ కేంద్ర మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి లవ్ కుమార్ అగర్వాల్ మీడియాతో మాట్లాడారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1993 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయని, 564 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, వీటితో కలుపుకుని దేశంలో ఇప్పటి వరకు 35,043 కేసులు రిజిస్టర్ అయ్యాయని తెలిపారు. వారిలో 1,147 మంది మరణించారని, 8,889 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని వివరించారు. सीमा बल और हमारी NDRS नेशनल डिजास्टर रिस्पांस फोर्स ये सभी कोरोना की इस लड़ाई में विशेष योगदान दे रहे हैं और अपने संसाधनों और मैन पावर से लोगों को हर यथासंभव मदद पहुंचाने में 24 घंटे हर 7 दिन लगे हुए हैं. देश के कई भागों में ये बल हॉटस्पॉट एरियाज में लॉकडाउन के अनुपालन के लिए सब सेवाएं हैं उनको और उनके कॉन्टैक्ट्स को मैप किया जाए. वह केसेस और उनके कॉन्टैक्ट, उनका ज्योग्राफिकल डिस्पर्शन क्या है उसको एनालाइज किया. केसेस को एक्टिवली सर्च करें. उनका फोकस ILI यानी कि इन्फ्लुएंजा लाइक इलनेसेस और सारी यानी कि सीवियर एक्यूट रेस्पिरेटरी सिंड्रोम के केसेस को डिटेक्ट करने में लगे. सभी केसेस जो पाए जाएं उन पर टेस्टिंग की जाए. सारे कॉन्टैक्ट ट्रेस किए जाएं और उसी के साथ ही जितने भी पॉजिटिव केसेस पाए जाएं उनका प्रॉपर प्रोटोकॉल के हिसाब से क्लिनिकल मैनेजमेंट कर फेटालिटी को कम से कम करके उन पेशेंट्स को रिकवर कराया जाए. इसी तरीके से हमारे एफर्ट्स होने चाहिए कि हम एक्सटेंसिव सर्विलेंस करें ILI और सारी केसेस की बफर जोन में इन ऑल द हेल्थ फैसिलिटीज, ताकि ओवरऑल कोऑर्डिनेट एफर्ट्स के थ्रू हम ब्रेक कर पाए चेन ऑफ ट्रांसमिशन को. आज जब कोविड-19 पेंडेमिक से हम डील कर रहे हैं तो हम लोग लाइफ की नई रियलिटीज को भी फेस कर रहे हैं. एज पीपल से कि वी आर गोइंग टू सी ए न्यू नॉर्मल. हमें जरूरत है कि हम सावधान रहें, जागरूक रहें और हर तरीके से सतर्क रहें. कंटेनमेंट जोन के बाहर भी सरकार के द्वारा दिए हुए सभी दिशा निर्देशों का पालन करना अति आवश्यक है. हमें
कॉन्शियस एफर्ट्स करने हैं कि जब हम लोगों के साथ कॉन्टैक्ट में रहें तो डायरेक्ट और कन्फाइंड कॉन्टैक्ट से फिजिकल डिस्टेंसिंग के नॉर्म्स को पालन करते हुए हम लोगों से मिलें और उसके हिसाब से अपना दिनचर्या प्लान करें। किसी भी एरिया में कंजेशन से बचने के लिए स्टैगर्ड टाइमिंग जैसे कॉन्सेप्ट्स को फॉलो करें। हैंड्स को अपने वॉशिंग हैंड्स विद सोप, वाटर या सैनिटाइजर का उपयोग, इसके थ्रू हम हैंड हाइजीन को प्रमोट करें। जो भी फ्रीक्वेंटली टच सर्विसेज हो सकती हैं जैसे कि टेबल टॉप, चेयर के हैंडल्स, कीबोर्ड, माउस। దేశవ్యాప్తంగా లాక్డౌన్ మరో 2 వారాల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. మే 4వ తేదీ నుండి 2 వారాల పాటు లాక్డౌన్ అమల్లో ఉండనుంది. ఈ మేరకు లాక్డౌన్ పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రెండో దఫా లాక్డౌన్ గడువు మే 3తో ముగియనుంది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ లాక్డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. దేశవ్యాప్తంగా విమానాలు, రైళ్లు, మెట్రో సర్వీసులు, అంతర్రాష్ట్రాల మధ్య రాకపోకలు, పాఠశాలలు, కళాశాలలతో పాటు శిక్షణ కోచింగ్ సంస్థలపై నిషేధం విధించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, జిమ్లు, స్విమ్మింగ్ పూల్స్, స్టేడియంలను మూసి ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని ప్రార్థనా స్థలాలు, పబ్లిక్ ఈవెంట్లను రద్దు చేశారు. రెడ్ అండ్ గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం. కరోనా రోగుల విషయంలో ప్లాస్మా థెరపీ సత్ఫలితాలను ఇస్తోందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రయోగాలను నిలిపివేయడం కుదరదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ రోగుల్లో ప్లాస్మా థెరపీ ప్రభావవంతంగా పనిచేస్తుందని వివరించారు. ఇటీవలే ఓ కరోనా రోగి పరిస్థితి విషమించడంతో అతడికి ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందించామని, ప్రస్తుతం అతడు పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని కేజ్రీవాల్ వెల్లడించారు. तो एक मन में ये आता है कि दिल्ली के अंदर केस बड़ी तेजी से बढ़ रहे हैं, लेकिन दिल्ली में हम जम के टेस्ट करा रहे हैं। आज दिल्ली के अंदर हर 10 लाख की पॉपुलेशन पे लगभग 2300 टेस्ट हो रहे हैं। अंग्रेजी में कहते हैं पर मिलियन पॉपुलेशन। पर मिलियन पॉपुलेशन पे 2300 टेस्ट हो रहे हैं, जबकि पूरे देश का एवरेज जो आंकड़ा है वो है लगभग 500 के करीब का। तो पूरे देश में 500 के करीब टेस्ट हो रहे हैं, जिसके अगेंस्ट में 2300 टेस्ट दिल्ली के अंदर हो रहे हैं। इस वजह से दिल्ली में केसेस की संख्या ऐसे लगता है जैसे काफ़ी बढ़ती जा रही है। लेकिन एक पॉजिटिव इसका ये है कि हमारे लोग इन्फेक्ट होके ठीक होके जा रहे हैं। 1100 लोग ठीक होके चले गए, और भी मैंने आज पता किया था अगले आने वाले चंद दिनों के अंदर और भी कई लोग अपने अपने घर ठीक होके जाने वाले हैं। दिल्ली के अंदर जितने लोग इन्फेक्टेड मिले 3500, उनमें मरने वालों की भी संख्या 59 है, जो अन्य देश और अन्य राज्यों के मुकाबले में अगर रेशियो देखा जाए तो वो भी लगभग कम है। लेकिन फिर बुलेटिन मुगिंचे ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పక్కాగా పనిచేస్తుంటే విమర్శల, విపక్షాలపై మంత్రి ఈటల ఆగ్రహం. టెస్టుల పరంగా దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉందన్న జవహర్ రెడ్డి. 2 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని సూచన. చంద్రబాబు దురుద్దేశంతో విమర్శలు చేస్తున్నారన్న బుగ్గన రాజేంద్రనాథ్. కరోనా నియంత్రణకు సీఎం జగన్ నిరంతరం చర్యలు చేపడుతున్నారని వెల్లడి. దేశవ్యాప్తంగా మరో 2 వారాలు లాక్డౌన్ పొడిగింపు. కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మెగా న్యూస్.